సో ఈ మదనపల్లి రేప్ కేసు చాలా విచిత్రంగా జరిగిందనమాట. 7 ఏళ్ళు అమ్మాయి. సో అమ్మాయి ఆడుకుంటూ ఉంటుంది. ఇంటి ఎదురుగా ఉన్న ఈ గోవర్ధను అక్కడ తాత, ముసలి తాత, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న ఇంటికాడ ఉన్నారు, వాళ్ళ అమ్మ పనికెళ్ళింది. సో పనికెళ్ళే క్రమంలో ఈడు ఆడుకుంటుంటే ఇంటి పక్కన ఉన్న ఈ గోవర్ధన్ ఈ పాపని తీసుకెళ్ళి రేప్ చేసేసి ఇంట్లోని మనం నీళ్లు వేసుకున్న డ్రమ్ ఉంటుంది కదా, ఆ డ్రమ్ములో వేసేసి మూత పెట్టేశారు. చిన్నపిల్లలు కదా, గిలగిలగిలగిల చచ్చిపోయింది, ఊపిరాడికి చచ్చిపోయింది. రేప్ చేసేసాక అంటే తెప్పేస్తుందని అయిపోయింది. అయితే ఇక్కడ వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, ఏంటి బాబు పాప ఎక్కడ ఉంది అంటే, పాప ఆడుకుంటుందని చెప్పాడు. తర్వాత ఏం కనబడట్లేదు అన్నాడు. ఇంకా కనబడట్లేదని చెక్ చేస్తే ఇంకేంటి ఇలా జరిగింది. తర్వాత వాళ్ళ తాత అన్నాడు ఏమంటే, లాస్ట్ మన గోవర్ధన్తోనే మన పాప తిరిగింది, 7 ఏళ్ళు ఉంటాయి కదా, తిరిగింది అనగానే పోలీసులకు అనుమానం వచ్చి ఎందుకంటే ఈ గోవర్ధన్కి ఆల్రెడీ మనోడి మీద గంజాయి కేసు ఏవో కేసులు అవి ఉన్నాయంట. సో ఆ క్రమంలో ఆయన ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళారు. ఇది న్యూస్ ఛానల్స్లో వస్తున్న కథనం. చెక్ చేయడానికి వెళ్తే మనోడు ఇంట్లో పడుకున్నాడు కదా అని వదిలేశారట. మళ్ళీ తర్వాత ఆరా తీస్తే మనోడి దగ్గరికి వెళ్ళేసరికి పోలీసులు పట్టుకోవడం, ఆయన్ని పట్టుకునే క్రమంలో ఆయన తీసుకెళ్తున్న క్రమంలో లోకల్స్ అందరూ గట్టిగా నిరాహార దీక్ష చేయడం, పెద్ద తోపులాట, ఎన్ని న్యూస్ ఛానల్లో జరిగాయి, ఇవన్నీ ఉన్నాయి కథనం. ఆ తర్వాత వాడు వెళ్ళే క్రమంలో ఏదైతే నుయ్యి ఉంటుంది కదా, ఏదో చెరువులోనే దూకేసి అబ్బాయి చచ్చిపోయాడని ఇది పోలీసులు న్యాయం చేశారంటే న్యాయమే చేశారు. ఇంకా కోర్టుకి తీసుకెళ్ళి బిర్యానీ ప్యాకెట్లు, TV9, TV5, NDTV, మా టీవీ, ఈటీవీ, జెమినీ టీవీ, బిగ్ టీవీ, RTV టీవీలు అన్నింటికి ఇంటర్వ్యూ ఇచ్చే కన్నా ఆడే చచ్చిపోయాడు. టైం సేవ్ అయింది. పెట్రోల్ డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు, అంత టైం సేవ్. కానీ దీనికి పరిష్కార మార్గం ఏంటి? ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని రేపులు జరుగుతున్నాయంటే గడిచిన 2 సంవత్సరాల్లోనే 60,000 రేపులు జరిగాయి. మీరు చూసుకుంటే 150,000 రేపులు 2020 నుంచి 2025 5 సంవత్సరాల్లో జరిగాయి. 150,000 రేపులు జరిగాయి. లెక్కలు చూసుకోండి మీరు. ఇవన్నీ లెక్కలు ఆన్లైన్లోనే ఉంటాయి. రోజుకు 100 రేపులు జరుగుతున్నాయి. సో దీనికి మన ఆడపిల్లకి సేఫ్టీ ఉందంటే లేదు. ఇప్పుడు అమ్మాయి చీర కట్టుకుంది. ఎవరు శివాజీ అన్నట్టు చీర కొట్టుకోవాలమ్మ అంటే చీర కొట్టుకుంది. ఈ గరికపాటి గారు అన్నట్లు టీషర్ట్ కూడా వేసుకోలేదు. కానీ 7 ఏళ్ళ పిల్లలు వారికి ఏం కుక్క కూర ముట్టుకోదు కదా. కుక్క ముట్టుకుంటుంది ఎక్కడైనా? కుక్కకి వాసన చూస్తుంది. అయ్యో కుక్క పిల్ల, చిన్నపిల్ల అని చెప్పి కుక్కకి తెలిసిన జ్ఞానం మనుషులకు ఉండట్లేదు. దానికి గల కారణం ఈ టీవీ, ఈ శివాజీ లాంటి వాళ్ళు, ఈ గరికపాటి లాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్. ఎందుకంటే టీషర్ట్ వేసుకుంటే మాకే మూడు వస్తుందని పెద్ద ఆయన ప్రవచనాలు చెప్పిన పెద్ద ఆయన చీరలు కట్టుకుని ఇంతమంది ఎంకరేజ్మెంట్ చేసేసరికి శిక్షలు సరిగ్గా లేవు. శిక్షలు ఎందుకు సరిగ్గా లేవంటే ఇప్పటికీ భారతదేశంలో పెండింగ్ 2026కి 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇవి పెండింగ్ ఉన్న కేసులు. ఇంకా FIR కేసులు కట్టగా 10 కోట్లు ఉంటాయి. 140 కోట్ల జనాభాకి 5 కోట్లు పెండింగ్ ఉంది. మా అమ్మ 2005లో యాక్సిడెంట్ అయింది. ఇప్పటికీ కేసు ఏమైందో కూడా తెలియదు. అంతవరకు ఎందుకు, నా చిన్నప్పుడు ఎప్పుడో ప్రత్యూష అనే సినిమా యాక్టర్, ఆ అమ్మ కేసు ఇప్పుడు వచ్చింది. 24 సంవత్సరాల తర్వాత న్యాయం వచ్చింది. 24 సంవత్సరాల తర్వాత వచ్చిన న్యాయం ఏమైనా గొప్పగా ఉందంటే ఆడికి 2 ఏళ్ళ జైలు శిక్ష అట. 24 సంవత్సరాలు ఆడు హ్యాపీగా ఎంజాయ్ చేసి 2 సంవత్సరాలు జైలు శిక్ష అంతేనా? ఇదా? అలా ఉంది మన న్యాయ వ్యవస్థ. మన న్యాయ వ్యవస్థని గవర్నమెంట్ని నిందించాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు జనం ఏం చేయాలంటే, ఇప్పుడు రామ్ చరణ్కి 2 కమల పిల్లలు పుట్టారని మనం అందరం వెళ్ళాం కదా. ఆ జనం వెళ్ళినట్లు ఇప్పుడు ఈ రేపు జరిగినప్పుడు మొత్తం అందరూ వచ్చి దీన్ని ప్రజలకు తెలియాలి. కోవాబన్ని ఆపేయండి. కోవాబన్ని వినాయక స్వామి చూసుకుంటారు. కోవాబన్ని గురించి ఆపేయండి చాలు. ఇంకా కోవాబన్ని కోసం ఇంకెంత పిలుచుంటారు. రాష్ట్రం, దేశ సమస్యలు దాటిపోయింది. ఇది పెద్ద సమస్య. కోవాబన్ని ఆపి ఈ సమస్యను పట్టుకోండి. ఇది ఎలా పట్టుకోవాలంటే 1 నెల, 2 నెలలు, 3 నెలలు వదలకూడదు. దీనికి న్యాయం చేయాలి. ఉరిశిక్ష పడాలి. రేప్ చేసినందుకు భారతదేశంలో ఉరిశిక్ష పడాలి అన్న న్యాయం తేవాలి. దీనికోసం నేను గడిచిన 6 సంవత్సరాల నుంచి యూట్యూబ్ పెట్టి నుంచి పోరాడుతున్న నా మీద రేప్ కేసు వేశారు 14. ఆ అమ్మ నాకు చెల్లి అని చెప్పాను. ఈ హేజూడ్ లాంటి వాళ్ళు, ఈ బత్తాయి నా కొడుకు లాంటి వాళ్ళు నా మీద రేప్ కేసు వేశారు. అమ్మాయి చెల్లి అని వీడియోలో చెప్పినా కూడా లేదు, నువ్వు చేసావు, నోటితో నువ్వు ఒప్పుకున్నావు అని చెప్పి నాతో ఏదో చేశారు. తర్వాత సీతమ్మని తిట్టాను. మళ్ళీ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నేను ఏ దేవుడిని తిట్టలేదు. ఈ రేపుల కోసం చెప్పే క్రమంలోనే చిన్న మాట దొర్లితే దాన్ని మీరు క్షమాపణ చెప్పాను. నేను తిట్టానని నిరూపిస్తే 10 లక్షల రూపాయలు నజరానా ప్రకటించాను. ఏం చేసినా కూడా లేదు, నువ్వు తిట్టావు అని చెప్పి నా మీద ఈ రేపుల కోసం మాట్లాడకుండా చేశారు. నా నోరు నొక్కగలరు కానీ న్యాయాన్ని, ధర్మాన్ని నొక్కలేరుగా. నాకేమైనా కూడా కాళ్ళు చేతులు తీసేసినా కూడా ఈ రేపులైన ప్రతిసారి నేను సమాజంలోకి వచ్చి నా వంతు బాధ్యతగా సోషల్ అవేర్నెస్గా, ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా నేను మాట్లాడతాను. అందరినీ, జనాన్ని న్యాయం, ధర్మం కోసం నేను పోరాడమని చెప్తాను. మీరు చిన్న వాటికి రోడ్ల మీద కోవా బన్నుల కోసం చేసేది, రేపు కోసం ఎంతమంది చేస్తారో చూద్దాం. ఇప్పుడు కోవా బన్నలో
ఆ కోవా బండలో కోవాకు బదులు ఇంత పియ్యి కానీ ఇంత పేడ ముద్ద కానీ పెట్టినా అంత ఇష్యూ లేకపోదు. ఆడ కోవా పెట్టడం ఇంత పెద్ద ఇష్యూ అయింది. బండలో కోవా పెట్టడం ఇంత ఇష్యూ అయినప్పుడు ఇంత పెద్ద ఇష్యూ 7 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసి నీటి డ్రమ్ములో ఉంచి చంపేసి చేసిన వారికి ఎంత ఇష్యూ అవ్వాలి? దీనికి 10 రెట్లు అవ్వాలి. చూద్దాం ఇంకే ఎన్ని రోజులు చేస్తారో, ఎంతమంది చేస్తారో, ఎంత పెద్ద పెద్ద నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అవుతారో చూద్దాం. భారతదేశం యొక్క పస తెలిసిపోతుంది. ఇప్పుడు నేను గుళ్ళోనే ఉన్నాను, దేవుడు ఉన్నాడా లేడా అని పక్కన పెడితే మనం మన ఆడపిల్లని కాపాడుకోలేము. ఒక భారతదేశంలో జస్ట్ 2000 జాగ్రత్తగా వినండి, 2020 నుంచి 2025 1,50,000 రేప్ కేసులు నమోదయ్యాయి. ఒక్క మగవాన్ని ఆడవాళ్ళు రేప్ చేసినట్లు ఎక్కడ దాఖలాలు ఉన్నాయా? లేవు. స్త్రీని పూజించే దేశం అండి గుళ్ళోని. ఆడపిల్లని కాపాడుకోలేని మనం పక్క దేశాలతో మన ప్రజలను ఏం కాపాడుకుంటే ఈ ప్రభుత్వాలు ఎందుకున్నాయి? మీరు అనొచ్చు, ఏమండి ప్రభుత్వం అనేది తెలుసు కదా, ఉరిశిక్ష వేయరంటే వేయరు. ప్రజలు ముందుకు వస్తేనే వేస్తారు. ప్రభుత్వం ప్రజలు అరట్లేదు కదా, ప్రజలు పట్టించుకోవట్లేదు కదా అని చెప్పి ప్రభుత్వాలు కూడా సైలెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇలా ఇష్యూ జరిగినప్పుడు ప్రజలంతా వాటి కోసం మాట్లాడుకుంటారు. ప్రభుత్వం రోడ్లు వేసిందని, ఇల్లు కట్టిందని వాటి కోసం అవ్వదు, మాట్లాడుకోరు గవర్నమెంట్. సో గవర్నమెంట్ కావాల్సింది మీరు రెస్పాండ్ అవ్వాలి. మీరు రోడ్ల మీదకి వచ్చి నిరాహార దీక్ష చెయ్యాలి. మదనపల్లి గ్రామస్తులకి ఒక్కసారి చెప్తున్నాను, మీరు ఎలా ఉండాలంటే ఒక నెల రోజులు మొత్తం అన్ని గవర్నమెంట్కి రేపు జరిగిన వెంటనే ఉరిశిక్ష కావాలి అని మీరు చెయ్యాలి. ఎక్కడా చేయట్లేదే, ఏవో యాక్టింగ్ చేస్తున్నారు తప్ప నిజమైన న్యాయం జరగట్లేదు. చేస్తే మళ్ళీ రేపు ఎందుకు అయింది? మొన్నైనా చేశాను రేపు. మొన్నైనా గుళ్ళోని ఏదే నాగర కర్నూలు అనే గుళ్ళోని భక్తికి వెళ్తే ఆ అమ్మాయిని చీర కొట్టుకొని పద్ధతికి వెళ్ళిన అమ్మాయిని రేప్ చేసి నోట్లు వచ్చిపోస్తారు 7 మంది. మొత్తం ఆంజనేయులు వీళ్ళే. సో ఇక్కడ నేనేమంటానంటే, రేపు జరిగిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు. రామ్ చరణ్ గారికి కవల పిల్లలు పుట్టినప్పుడు అంతమంది రియాక్ట్ అయినప్పుడు రేపు కోసం రియాక్ట్ అయ్యే చిన్న మానవత్వం ఉందా? మానవత్వం మనకు లేదు కదా. మనకుందా? ఉంటే 7 ఏళ్ళ అమ్మాయిని ఎవరైనా చేస్తారా? మొన్న జరిగింది, ఆ పవన్ కళ్యాణ్ గారు కాన్సిస్టెన్సీ ఏదో ఎక్కడో అబ్బాయి ముసలు ఆయన స్కూల్ పిల్లల్ని చేశారు, చీరలు బట్టలు కొట్టుకున్నారు. ఈ పెద్ద మనుషులు ఇప్పుడున్న ఈ యాక్టర్లు అందరూ మాట్లాడాలి, అవేర్నెస్ తేవాలి. ఎందుకు అవేర్నెస్ తేవాలంటే ఎంత అవేర్నెస్ ఉంటే అంత జనంలోకి వెళ్తుంది. రేపు జరిగింది. నాకు ఆడపిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు, కానీ మీకు ఆడపిల్లలు, మీకు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు కదా. రేపు ఈ ఎలాంటి పరిస్థితి మీ ఇంటి ఆడపిల్లకి వస్తే ఎంత పరిస్థితి ఉంటుంది అది పక్కన పెట్టు. ఆ ఇంటి ఆడపిల్ల పడితే అబ్బాయి ఉన్నారండి మాకని, నీ అబ్బాయి ఇలాంటివన్నీ చూసి వాడు చేస్తే వాడికి ఈ పరిస్థితి వస్తే ఎంత ప్రాబ్లం పడిపోతుందా? సో అవేర్నెస్ అనేది అందరికీ రావాలి. రోడ్ల మీద అట్లీస్ట్ ప్లకార్డులు పట్టుకొని ఉండాలి. స్కూల్ పిల్లల్ని రేపు చేయకూడదు అని ఎక్కడికెక్కడ రాయాలి, బోర్డింగ్లు రాయాలి. సినిమా యాక్టర్లు చెప్పాలి. ఎక్కడెక్కడో ఇది దాని పేరేటి ఆఫ్ఘనిస్తాన్ పాలస్తీన్లోని ఎక్కడో వాళ్ళు చచ్చిపోతే మాట్లాడే హీరోయిన్లు గట్ట వీటి కోసం మాట్లాడాలి. పాలస్తీన్లో ఎక్కడో చచ్చిపోతే మాట్లాడిన వాళ్ళు కోవా బండ కోసం ఇంత మాట్లాడారు, దీనికోసం మాట్లాడలేరా? చూద్దాం ఎన్ని మంది చేస్తారో చూద్దాం. ఎన్ని మంది యాక్టర్స్, ఎంతమంది హీరోలు, ఎంతమంది హీరోయిన్లు, ఎంతమంది నాయకులు, ఎంతమంది వాళ్ళు రియాక్ట్ అవుతారు. అది చచ్చిపోతే కాదు, ఇష్యూ క్లోజ్ అవ్వకూడదు. చచ్చిపోవడం అది సమస్య కాదు. మళ్ళీ రేపు వస్తారు, రేపు చేస్తారు, ఇంకోటి వస్తారు, రేపు. అలా కాదు. పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకొస్తారు? తీసుకురావట్లేదు కదా. ఎనివే రేపు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, ఈ వీడియో ఎంతో సమాప్తం. అందరికీ సర్వజన సుఖినో భవంతు.